ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. పీఎఫ్ ఆన్లైన్ సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. జూలై 3వ తేదీ నుంచి డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి పీఎఫ్ ఆన్లైన్ సర్వీసులు నిలిచిపోగా జూలై 1న తిరిగి పునఃప్రారంభమవుతాయని ఈపీఎఫ్ఓ తొలుత ప్రకటించింది. అయితే టెక్నికల్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో జూలై 2కు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్ళీ జూలై 3 వరకు గడువు పెంచింది. జూలై 3వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుంచి సేవలు తిరిగి ప్రారంభమవుతాయంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించగా రేపటి నుండి అయినా అందుబాటులోకి వస్తాయేమోనని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. సిస్టమ్ అప్గ్రేడ్ జరుగుతోంది. మెరుగైన డిజిటల్ ఈపీఎఫ్ఓ అనుభవం కోసం కొద్దిసేపు వేచి ఉండండి. సభ్యులు యజమానుల సేవలు 3 జూలై 2026 అర్ధరాత్రి 12 గంటలకు పునఃప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాం, మీ సహనాన్ని అభినందిస్తున్నాము అంటూ పేర్కొంది. అయితే నిర్ణీత నిర్వహణ గడువు ముగిసిన గురువారం కూడా ఈపీఎఫ్ఓ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది సభ్యులు యజమానులు కీలకమైన ఆన్లైన్ సేవలను పొందలేకపోయారు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడం, డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం పీఎఫ్ సంస్థ తన సిస్టమ్లను ఆఫ్లైన్లోకి తీసుకువెళ్లింది. సేవల పంపిణీని మెరుగుపరిచేందుకు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ఈ మార్పును చేపడుతున్నారు. గడువును పొడిగిస్తుండటంతో అప్గ్రేడేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ రాత్రికైనా సేవలు అందుబాటులోకి వస్తాయా లేదా అనే దానిపై 7 కోట్ల మంది ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ 26వ తేదీ నుంచి పీఎఫ్ క్లెయిమ్స్ దాఖలు, ఆన్లైన్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్, మెంబర్ ఇంటర్ఫేస్ లాగిన్, ఎంప్లాయర్ ఇంటర్ఫేస్ లాగిన్, పాస్బుక్ యాక్సెస్, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ ఫైలింగ్, కొత్త ఉద్యోగుల కోసం యూఏఎన్ లింకింగ్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అన్ని డిజిటల్ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ అవుతాయని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దాదాపు వారం రోజులుగా పీఎఫ్ సేవలు నిలిచిపోయాయి. దాంతో శుక్రవారమైనా అందుబాటులోకి వస్తాయా లేదా మళ్ళీ గడువు పొడిగిస్తారా అనేది చూడాలి మరి.